హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది థర్స్డే వ్లాగ్ అనమాట. సో మార్నింగే కూరగాయలు అయితే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసినాయి. వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట, అన్నీ అయిపోయినాయి. సో ఇంకా ఆర్డర్ చేశారు. ఇంకా మార్నింగే కర్డ్ ప్యాకెట్తో అయితే వచ్చేసినాయి. మేము మిల్క్ ప్యాకెట్ కంట్రీ డిలైట్ వేయించుకుంటున్నాం కదా, ఓన్లీ కర్డ్ ప్యాకెట్స్ మాత్రం బిగ్ బాస్కెట్లో హెరిటేజ్ వేయించుకుంటున్నాము. ఇంకా వాటితో పాటు కూరగాయలన్నీ కూడా కావాల్సినవి ఆర్డర్ చేసుకున్నవన్నీ వచ్చేసినాయి. ఐషు ఏమో కరివేపాకుని ఆకులన్నీ సపరేట్ చేసి బాక్స్లో పెట్టేస్తుంది. పచ్చిమిరపకాయలని నేను ఈ ముచ్చుకలన్నీ తీసేస్తున్నాను అనమాట, లేదంటే త్వరగా కుళ్ళిపోయినట్టు వచ్చేస్తున్నాయి, పాడైపోతున్నాయి పచ్చిమిరపకాయలు. సో ఈ ముచ్చుకలన్నీ తీసేసుకుంటే ఇంకా అంత త్వరగా పాడవవు. సో బాక్స్లో వేసుకుని ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే ఓన్లీ రెండు ఉన్నాయి అనమాట. ఇవాళ అయితే ఆనియన్స్ ఆర్డర్ చేయకుండా ఉంటే ఏ ముద్దపప్పు ఉండేదిను కర్రీ అయితే, ఎందుకంటే ఓన్లీ 2 ఆనియన్సే ఉన్నాయి. ఇంకా మార్నింగే ఆనియన్స్ కూడా వచ్చేసినాయి అనమాట. పిల్లలకి మిల్క్ పెట్టేశాను ఆల్రెడీ. తర్వాత నేను కూడా టీ పెట్టేసుకున్నాను. ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకుందామని అయితే ఇలా వచ్చాను. ఇంకా ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాక నేను కూడా ప్రశాంతంగా కూర్చొని టీ తాగేసాను అనమాట. ఆనియన్స్ అయితే కొంచెం రెడ్గా ఉన్నాయి కానీ బాగున్నాయి. ఇంకా నేను నైట్ పడుకునేటప్పుడే ఇడ్లీకి పప్పు నానబెట్టాను, లేదంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. రోజు చపాతీ అంటున్నాడు మా చిన్నోడు. ఇంకా ఉప్మా చేస్తానేమో ఐషు తినట్లేదు, వామన్నం చేసినా కూడా తిందు. సో ఇంకా ఇడ్లీ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది ఇడ్లీకి పప్పు నానబెట్టి. అందుకే నేను నైట్ పడుకునేటప్పుడే పప్పు నానబెట్టేస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే క్లీన్ చేసేసుకొని రుబ్బేసుకుందామని చెప్పేసి. అసలు ఇడ్లీ పప్పు ఎందుకు నానబెట్టట్లేదంటే ఈ గ్రైండర్ క్లీన్ చేయడానికి భయం వేసి నేను అసలు ఇడ్లీ పప్పు నానబెట్టట్లేదు. ఇంకా మధ్య మధ్యలో దోశలకి నానబెట్టుకుంటున్నాను. అదైతే ఇంకా మిక్సీ జార్లో వేసుకుని రుబ్బేసుకుంటున్నాను అనమాట. దోశల పిండి, ఇడ్లీ పిండి, దోశల పిండి ఒకేసారి నానబెట్టట్లేదు, ఎందుకంటే ఇడ్లీ పిండి అయ్యేలోపు దోశల పిండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది, బాగుండట్లేదు. సో అందుకనే ఇడ్లీ పిండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దోశలు నానబెట్టుకుని ఇంకా మిక్సీ జార్లో రుబ్బేసుకుంటున్నాను. పిండి అయితే రుబ్బేశాను అనమాట. గ్రైండర్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మా చిన్నోడు లేచేసాడు. పాపం బోర్ కొట్టేస్తుందంట మా చిన్నోడికి మార్నింగే. ఇంకా అలా కూర్చుని ఉన్నాడు. ఇవాళ లంచ్లోకి అయితే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. గ్రైండర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ గ్రైండర్ క్లీన్ చేయడం కన్నా ఇడ్లీకి పప్పు నానబెట్టుకోకపోవడం బెటర్ అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. అలానే నానబెట్టకుండా ఉంటుంటే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కరోజు కష్టపడి గ్రైండర్ పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 4 days అన్నా ఇడ్లీ పిండి వస్తుంది కాబట్టి 4 days ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్కి ఇంకేం చేయాలని ఆలోచించక్కర్లేదు అనమాట. అలా ఉంటుంది ఇడ్లీతోని. ఇంకా క్యారెట్ బీట్రూట్ మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసేసాను కదా. ఈ వాటర్ వచ్చేసి రైస్ కడిగిన వాటరు. సో అందులో వేసేస్తున్నాను అనమాట. ఈవినింగ్ దాకా ఈ వాటర్లోనే ఇలానే ఉంచి ఈవినింగ్ అవన్నీ బయటకి తీసేసి ఆ వాటర్ మొక్కలకి వేసేస్తాను. ఎవ్రీడే కూడా ఇలా చేస్తున్నాను అనమాట. రైస్ కడిగిన వాటర్లోనే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాం కదా, తొక్కలు ఇంకా మిగిలిపోయిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసేసి ఈవినింగ్ మాత్రం తీసేసి వాటర్ మొక్కలకి వేసేస్తున్నాను. అలా అయితే మొక్కలు బాగా పెరుగుతాయంట. క్యారెట్స్ కట్ చేసుకుంటున్నాను. వీళ్ళకి క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసినా కానీ క్యారెట్ జ్యూస్ చేసి ఇచ్చినా కానీ అస్సలు నచ్చదు. కానీ మ్యాగీ చేసినప్పుడు మాత్రం క్యారెట్ వేస్తే చాలా ఇష్టంగా తింటారు. అదేంటో నాకు తెలియదు. కానీ ఫస్ట్ క్యారెట్స్ కట్ చేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ కూడా కట్ చేసి వేసేసుకుంటాను. ఫస్ట్ అయితే పోపులన్నీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. రీసెంట్గా మేము బయటికి వెళ్ళాము. పిల్లలతో వెళ్తే కనుక నేను ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తాను. పిల్లలు లేకుండా నేను మా హస్బెండే వెళ్తే కనుక హ్యాండ్ బ్యాగ్ ఏం క్యారీ చేయను. ఫోన్ అయితే మా హస్బెండ్కి ఇచ్చేస్తాను అనమాట, పాకెట్లో పెట్టమని. సో పిల్లలతో వెళ్ళాను కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ అయితే క్యారీ చేశాను. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో ఏముంటాయంటే వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎప్పుడు పిల్లలకి దాహం వేస్తుందో అని చెప్పేసి వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను. ఇంకా స్నాక్స్ ఉంటాయి అన్నమాట, బిస్కెట్ ప్యాకెట్స్, చిప్స్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తాను. వాళ్ళు ఏ టైంలో ఆకలేస్తుంది అంటారో అని చెప్పేసి స్నాక్స్, వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేస్తాను నేను బ్యాగ్లోని. తర్వాత ఫోన్ ఉంటుంది కాబట్టి ఫోన్ కూడా పెట్టుకుంటాను. అంతేగాని ఇంకా పర్స్ అదేం క్యారీ చేయను అనమాట. ఇంకా డబ్బులు ఏం పెట్టుకోను నా దగ్గర. ఇంకా మా హస్బెండ్ కూడా ఉంటారు కాబట్టి ఇంకంత డబ్బుల పని ఏమి ఉండదు నాకు. ఒకవేళ ఏదైనా అవసరం ఉన్నా కానీ అకౌంట్లో ఉంటాయి కాబట్టి స్కాన్ చేయొచ్చు అని చెప్పేసి నేను డబ్బులు ఏం క్యారీ చేయను అనమాట. సో మేము బయటకు వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు ఏంటంటే ఒక పెద్దాయన వచ్చారనమాట దగ్గరికి, చేతులు చాపితే నిజంగానే నా దగ్గర పర్స్ ఏం లేదు కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు. సో నా దగ్గర పర్స్ ఉంటే డబ్బులు ఉంటే ఖచ్చితంగా డబ్బులు ఇద్దును. ఎలా ఎవరైనా వస్తే కనుక ఫస్ట్ పర్సులోంచి డబ్బులు తీసి పిల్లలకి ఇస్తారు, పిల్లల చేత ఇప్పిస్తారనమాట ఎవరైనా ఇలా డబ్బులు అడిగితేని. సో అప్పుడేమో ఆయన దగ్గరగా లేరు, నేను ఐశ్వర్య నుంచున్నాము. ఒక పెద్ద ఆయన వచ్చి డబ్బులు అడిగారనమాట. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి హ్యాండ్ బ్యాగ్లోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి ఇచ్చాను. బిస్కెట్ ప్యాకెట్ తీసిస్తే నా వైపు ఎంత విచిత్రంగా చూసారంటే బిస్కెట్ ప్యాకెట్ వద్దని చెప్పారనమాట డైరెక్ట్గాని, డబ్బులే కావాలని చెప్పారు. సో నేను ఇంకా ప్యాకెట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. తర్వాత పక్కనే షాప్ ఉంటే ఆయన చెప్తున్నారనమాట, వీళ్ళు ఆకలేసి కదమ్మా అడిగేది, మీరు బిస్కెట్ ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్స్ ఇస్తే తీసుకోరు, వాళ్ళకి మనీయే కావాలి, సో మనీ ఇస్తేనే తీసుకుంటారు వాళ్ళు.
వీళ్ళు డబ్బులు అడిగేది ఆకలి తీర్చుకోవడానికి కాదు, ఇంకా డ్రింకింగ్ చేయడానికి అలాంటి వాటికి యూస్ చేసుకోవడానికి అని చెప్పారనమాట. సో నేనైతే బిస్కెట్ ప్యాకెట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇంక సైలెంట్గా అయితే వచ్చేసాను. ఇంకేం చేస్తాం చెప్పండి, నా దగ్గర అయితే నిజంగానే డబ్బులు లేవు. ఒకవేళ ఉన్నా కూడా అలా ఫుడ్ కోసం కాకుండా వేరే వాటికి యూస్ చేసేలా ఉంటే అస్సలు ఇవ్వకూడదని అనుకుంటాను నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడము. ఫుడ్ కన్నా కూడా డబ్బులకే ఎక్కువ వాల్యూ ఉందని అయితే అర్థమైంది. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మా ఐషుకి భోజనం నేనే తినిపించేశాను. ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై కదా, సో అంతగా నచ్చదు మా ఐషుకి. ఓన్లీ క్యారెట్ పొటాటో వేస్ట్ చేస్తే చాలా ఇష్టము, బీట్రూట్ వేస్తే నచ్చదనమాట. ఇంకా నేను తినిపించేశాను. మా చిన్నోడికి స్కూల్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా వీక్లీ వన్స్ నేను నెయిల్స్ కట్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు హాలిడేస్ వల్ల నాకు కూడా అశ్రద్ధ వచ్చేసింది. సో ఇంకా నెయిల్స్ పెరిగిపోయినాయి అని చెప్పేసి మా చిన్నోడికి ఫస్ట్ నెయిల్స్ కట్ చేసేసాను. తర్వాత మా ఐషు ఐలైనర్తో అలా వేసుకుందనమాట. సేమ్ దయ్యంలానే ఉంది కదా, కామెంట్ చేయండి ఎలా ఉందో. నేనైతే అదే చెప్పానమాట, సేమ్ దయ్యంలాగా ఉన్నామని చెప్పేసి. ఈవినింగ్ ఏదైనా చేసి పెట్టమని అడిగారు. మ్యాగీ చేసేద్దాం అనుకున్నాను, ఈజీగా అయిపోతుందని చెప్పేసి. సో మ్యాగీ వద్దన్నదనమాట ఐషు. ఇంకేం కావాలని అడిగితే పకోడీ అని అడిగింది. ఇలా ఏదైనా స్నాక్స్ చేసి పెడుతుంటే వాళ్ళ రాగి జావ కాసినా కానీ తాగట్లేదు, అది మళ్ళీ పడేయాల్సి వస్తుంది. ఈ ఒక్కరోజుకి పకోడీ చేసేయమ్మా, రేపటి నుంచి రాగి జావ తాగుతామా అని చెప్తున్నారు. ఇంకా అలా అడిగితే ఇంకేం చేస్తాం చెప్పండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుని చిల్లీస్ వేయకుండా వేసేస్తున్నాను. వీళ్ళకి చిల్లీస్ వేసేస్తే మళ్ళీ చూసుకోకుండా తినేసారంటే అసలే చాలా కారంగా ఉన్నాయన్నమాట చిల్లీస్. ఇంకా మా చిన్నోడిని అడుగుతున్నాను అనమాట. ఇవాళ ఎందుకో తెలియదు కానీ భలే క్రిస్పీగా వచ్చినాయి పకోడీ. మా చిన్నోడికి అయితే బాగా నచ్చినాయి, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏదైనా బాగుంది అంటే బాగుందని చెప్తాడు, బాగకపోతే మాత్రం బాగాలేదని చెప్పేస్తాడు. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయ్యేదాకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పనిలాగే ఉంటుంది నాకు. ఎందుకంటే వీళ్ళు తినేది చాలా తక్కువ, కానీ చేసే గిన్నెలు మాత్రం ఎక్కువ అనమాట. ఇప్పుడు వాటర్ తాగుతారు కదా, ఆ గ్లాస్ పట్టుకెళ్ళి షింక్ దగ్గర పెట్టేస్తారు. మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుని తాగుతారు, మళ్ళీ ఆ గ్లాస్ కూడా పట్టుకెళ్ళి షింక్ దగ్గర పెట్టేస్తారనమాట. మొత్తం గ్లాసులన్నీ షింక్ దగ్గరే ఉంటాయి. మొత్తం అవన్నీ కూడా మళ్ళీ నేను తోముకొని క్లీన్ చేసుకోవాలి. సో ఇలానే ప్రతి ప్లేటు స్పూను వాటర్ తాగుతాడు మా చిన్నోడు, దాంతో స్ట్రా వేసుకుంటాడు అనమాట. సో అవన్నీ కూడా క్లీన్ చేయాలి. డబల్ గిన్నెలు అయిపోతున్నాయి వీళ్ళ వల్ల నాకు. ఫస్ట్ పిల్లలకి వేసేసిన తర్వాత చిల్లీస్ కట్ చేసి ఇంకా చిల్లీస్ కూడా మిక్స్ చేసి వేసాను అనమాట. ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాను. పకోడీ టీ కాంబినేషన్ అసలు మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఆ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనమాట. పకోడీ టీ, పకోడీ బజ్జీ, ఇలా కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. పకోడీ ఉప్మా, ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. ఉప్మా మళ్ళీ కరచీర ఉప్మా కన్నా బియ్యం ఒక ఉప్మా ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంటుంది. పకోడీ అయితే కొంచెమే తిన్నాను, ఎందుకంటే శనగపిండి ఎక్కువ తిన్నా కానీ నాకు డైజెషన్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుందన్నమాట. పకోడీ వేసేసిన తర్వాత ఫస్ట్ ఆ డిషెస్ అన్నీ క్లీన్ చేశాను. తర్వాత ఇప్పుడు నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రైస్ పెట్టేశాను, బీరకాయలు ఉన్నాయి 2. సో బీరకాయలు అయితే కర్రీ చేసేసుకుంటున్నాను. ఇంకా బీట్రూట్ క్యారెట్ సోక్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా పట్టుకెళ్ళి మొక్కలకు వేసేసాను. మొక్కలకు వేసేసిన తర్వాత కుండీల్లోంచి కొంచెం లీక్ అవుతుంది కదా, అలా లీక్ అయ్యి బయటకు వచ్చింది. రెడ్గా వస్తే మా చిన్నోడు దాన్ని చూసి మమ్మీ బ్లడ్ బాల్కనీలో బ్లడ్ అని అరిచేశాడనమాట. అరిస్తే ఏంటని చూస్తే ఇంకా బీట్రూట్ వాటర్, ఇది బ్లడ్ కాదు బీట్రూట్ వాటర్ అని చెప్పేసి చెప్పాను. పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి కాసేపు ఆడుకుంటాను అంటే కిందకి తీసుకుని వెళ్ళాను. ఇద్దరు క్రికెట్ ఆడుకుంటున్నారు. కిందన కూడా పెద్ద ఎక్కువగా పిల్లలు ఎవరు రావట్లేదు, అందరూ సమ్మర్ వెకేషన్స్కి ఇంకా గ్రాండ్ మా హౌసెస్కి గట్రా వెళ్ళిపోయారనమాట. మా ఇష్యూ ఫ్రెండ్స్ అయితే ఎవ్వరూ లేరు పాపం, అందుకే అస్సలు కిందకి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.